గత 45 రోజులుగా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద రీలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఎన్నాళ్ళుగానో ఊరిస్తూ వస్తున్న ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం అయితే ఇక్కడ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద శిబిరం వద్ద గత 48 రోజులుగా నిరవధిక దీక్ష చేపడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క శిబిరానికి వచ్చి ఆ దీక్షకు మద్దతు తెలుపుతున్నారు, సంఘీభావం ప్రకటిస్తున్నారు. సార్ చెప్పండి, దాదాపుగా ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం అయితే ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మరి గత బడ్జెట్లో పార్లమెంట్లో మాత్రం దీనికి ఎలాంటి బిల్లు అయితే ప్రవేశపెట్టలేదు. దీని ఎలా చూడాలి? ఒకటండి, అద్భుతమైనటువంటి ప్లానింగ్ వేస్తున్నాము అని డాంబికాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి తప్ప ప్రజలకు నిజంగా ఈ బీజేపీ సర్కార్ ఏం చేయట్లేదు. మీరు చూస్తే ఇట్లాంటి ఎన్నో 2 సార్లు తిరుగులేని మెజారిటీ లోక్సభలో ఇచ్చినప్పుడు ఇప్పుడు రాజ్యసభలో కూడా దాదాపు మెజారిటీ వచ్చింది. వాళ్ళకి దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయాల్సినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దేశం 8.5 నుంచి 9% వృద్ధి రేటుతో కొనసాగితే నరేంద్ర మోడీ హయాంలో 7% వృద్ధి రేటు కూడా ఎప్పుడు దాటలేదు. ఈ ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైన్ అనేది ఎంత అద్భుతమైనటువంటి ప్లానింగ్ ప్రణాళిక అంటే ఇప్పుడు మనము చుట్టూ తిరిగిపోతూ ఉన్నాం 100 కిలోమీటర్లు ప్రయాణించి. ఈ 120 కిలోమీటర్ల రైల్వే లైన్ని వేస్తే కనుక అద్భుతంగా ప్రజలకు మేలు జరుగుతుంది. నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ లైన్ ఏంటంటే నీ ముక్కు ఎక్కడ ఉన్నదంటే గిట్లున్నదని చూపెట్టడం. ఇప్పుడు ఎట్లున్నది ముక్కు అంటే ఇట్లా చూపిస్తున్నాం, ఇక్కడ ఇట్లా తిరిగిపోతున్నాం మనం. సో నేనేమంటున్నా అంటే వెంటనే దీన్ని చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే గత 10 ఏళ్లుగా అక్కడ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది, చేయాలనుకుంటే ఈ పని చేయొచ్చు. మరి ఆదిలాబాద్ మీద ఒక చిన్న చూపుగా దీన్ని భావించవచ్చు. ఒకటండి, నరేంద్ర మోడీ గారి ఇదంతా ప్రచార పటోటపం, డాంబికాలు, ఈ లేనిది ఉన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేసుకొని ఒక ప్రాపగాండా, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బీజేపీని ఓడించాలి, ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవాలి అనేది మా లక్ష్యం. ఒకటే ప్రభుత్వం అనేక సంవత్సరాలు పాలించడం వల్ల కూడా ఆ ప్రభుత్వానికి తల బిర్రుకెక్కి కళ్ళు నెత్తికెచ్చి ప్రజల్ని పట్టించుకోకుండా ఇంతవరకు కూడా దేశంలో ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓపెన్ అయిందని చెప్పండి. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా చైనాలోనే ఉన్నది. పరిశ్రమ మళ్ళీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూ అన్ని ఈ వాగ్దానాలు, వాగాండవరము, అన్ని శుష్క వాగ్దానాలు చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఈ బీజేపీ ప్రభుత్వానికి నిజంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆశ ఏ కోశాన లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే పేదల ప్రభుత్వం, గరీబోళ్ళ ప్రభుత్వం, పరిశ్రమలకు పూర్ పేదలకు కాపు కాసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నరేంద్ర మోడీ గారి సర్కారు నిజంగా ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లకే తప్ప ప్రజలు కూడా అడ్వర్టైజ్మెంట్లే నమ్మడం చాలా నాకు కూడా దారుణంగా అనిపిస్తూ ఉన్నది. అన్ని అడ్వర్టైజ్మెంట్లు, ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది లేదు. తెలంగాణకే కాదండి, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఒక్క పరిశ్రమ కూడా పెద్ద పరిశ్రమ తీసుకురాలే. అన్నిటికి కూడా శంకుస్థాపనలు చేసి పెద్ద ప్రచార పటోటపం చేసి ఆడంబరాలు చేయడం తప్ప నిజంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక సర్వీస్ యూనిట్, ఐటీ అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజీవ్ గాంధీ గారి హయాంలో వచ్చిందే తప్ప నరేంద్ర మోడీ గారు దీనికి చేసిందేం లేదు. సో ఇట్స్ ఆల్ గోబెల్స్ క్యాంపెయిన్, గోబెల్స్ ప్రచారం మీద. హిట్లర్ దగ్గర ఇట్లనే ఒకడు ఉండేటోడు గోబెల్స్ అనేటోడు. వాడు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించి లాస్ట్కు తిమ్మిని బమ్మి చేస్తుండే. ఆ గోబెల్స్ ప్రచారం పెట్టుకోవచ్చు ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళంతా కూడా. మరి ఏమి చేయని ప్రభుత్వానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంపీగా గెలిపిస్తే కనుక మనకు బీజేపీ 5 సంవత్సరాలు ఏం తీసుకొచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు పట్టుకొచ్చాడో చూద్దాం. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి. పేదల ప్రభుత్వాలు రాకపోతే, సంక్షేమాన్ని అమలు చేసే ప్రభుత్వాలు రాకపోతే ఈ బీజేపీ అనేటువంటి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఇల్లు కట్టేయలేదు, టీఆర్ఎస్ లోన్లు ఇప్పియలేదని అంటున్నాం. మరి నరేంద్ర మోడీ ఎందుకు ఇల్లు కట్టేయలేడు డైరెక్ట్గా? 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. సో టీఆర్ఎస్ కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్ళంతా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారు. అందుకే టీఆర్ఎస్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. ఈరోజు నరేంద్ర మోడీ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయం.
ఇప్పుడే ఇట్లా ఉన్నారు, వీళ్ళకి 400 సీట్లు ఇస్తే కనుక వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని బతకనిస్తారా? తీసి పాతరెత్తారు. ఎవరి మాట వినరు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మం పేరు మీదనో, మతాల పేరు మీదనో, కులాల పేరు మీదనో చిచ్చుబెట్టి ప్రజల మధ్య పచ్చడి సంసారంలో నిప్పులు పోసి బీజేపీ ఆడుతున్నటువంటి ఆట చాలా డేంజరస్ ఆట, చాలా భయంకరమైనటువంటి ఆట. ఈ ఆటని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలా. ప్రజలందరికీ నేను పిలిపిస్తా ఉన్నా, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ప్రజలందరినీ కూడా అర్థిస్తున్నా, విన్నవిస్తున్నా. మీడియా పార్టీ ఈరోజు మీ యొక్క శిబిరానికి అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్ కంది శ్రీనివాసరెడ్డి గారు మద్దతు ఇచ్చారనిపిస్తుంది. తప్పకుండా ఈ యొక్క ప్రజల ఆకాంక్షకు ఎవరు మద్దతు ఇస్తారో వారి తరఫున మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కావలసే ఈ ప్రజా ఉద్యమాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చే విధంగా మేము కృషి చేస్తాం. ఏదైతే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దాన్ని ప్రజల మధ్యకు ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క విధానాన్ని మేము అడ్డుకట్టు వేస్తామని, తప్పకుండా రేపు నరేంద్ర మోడీ గారు ఈ అంశాల మీద క్లారిటీ ఇవ్వకపోతే మా కార్యాచరణను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 45 రోజులు చేస్తున్న ధర్నాలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు 45 రోజులు చేస్తున్న రైల్వే ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే సాధనకు మద్దతు తెలియజేస్తూ మరి ఏదైతే బీజేపీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి ఆదిలాబాదు జిల్లాలో డెవలప్ అయ్యే పరిస్థితి లేనప్పటికీ 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదిలాబాదుని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆర్మూర్ టు రైల్వే సాధన ఒకటి, మరి టెక్స్టైల్ పార్క్ ఒకటి, మరి సిసిఐ ఒకటి, మరి యూనివర్సిటీ ఒకటి, విమానాశ్రయం అంటే గత 95 నుంచి చూస్తున్న నేనైతే మరి ఈ రోజుకు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సాధనలు వినుడు తప్ప చేసింది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి మేము 30 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదు ప్రజల మీద. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలని తిప్పి కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వము రెడీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం హామీలకే పరిమితమైంది తప్ప ఆచరణ సాధ్యం కానటువంటి వాటి పట్ల ఎట్లా స్పందిస్తారు? ఇవాళ 40 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి ఆదివాసీ గడ్డ మీద వస్తున్నాడంటే ఏవైనా పెద్ద కార్యక్రమాలు ఉంటాయని ప్రజలంతా కూడా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా ఆశించిండ్రు. కేవలం డ్రైనేజ్ ఇనాగ్రేషన్, ఫౌండేషన్ అని చెప్పేసి ఇంకా వేరే చిన్న విషయాలు, బేలాటు మహారాష్ట్ర బార్డర్ వరకు రోడ్ అని చెప్పడం పెద్ద ప్రధానమంత్రి చేసే కార్యక్రమాలు కావు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఉన్న ఇప్పటి బైఫర్కేషన్ జిల్లాకు కావాల్సింది యూనివర్సిటీ, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కనెక్టివిటీ, మూతబడ్డ సిసిఐ పునరుద్ధరణ, ఇది యూనివర్సిటీ కావాలా. ఇవి 3-5 కార్యక్రమాలను చేపట్టవలసిన బాధ్యత ఒక ప్రధానమంత్రి 40 ఏళ్ల తర్వాత వచ్చిండానంటే మరి ఆదిలాబాద్ చాలా సంతోషంగానే భావిస్తున్నాం. అయినప్పటికీ ఆనాడు ఇందిరాగాంధీ వచ్చినాడు, రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే ఒక ప్రధానమంత్రి చెప్పిన ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. రేపు మీరు ఆదిలాబాద్ వస్తున్నారు కనుక బీజేపీ ఈ 5 డిమాండ్ల మీద ఒకవేళ మీరు సానుకూల స్పందించకుంటే మీ యొక్క ఎంపీ సీటు గంగలైందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడైతే ఖచ్చితంగా ఈ యొక్క ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధించేందుకైతే ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగుతుందని, అలాగే కంది శ్రీనివాసరెడ్డి మద్దతు ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని చెప్పేసి సాధన కమిటీ తెలియజేస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.